స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినీ కార్మికుల సమ్మెకి సంబంధించి నిన్న చిన్న నిర్మాతలందరూ కూడా చాలా క్లియర్గా 1% కూడా మేము ఇచ్చేది లేదని చెప్పారు. మరి పెద్ద ప్రొడ్యూసర్లు గిల్డ్ నుంచి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ని సంప్రదించి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా చెప్పాలి అని చెప్పేసి నిన్న నటికుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు మీరు ఈ 30% అనేది ఏకీభవిస్తారా? నిన్న చిన్న నిర్మాతలు అని చెప్పారు. సో ఇప్పుడు అమిరాజ్ గారు మాట్లాడారు. ఆయన అసలు అంటే చిన్న సినిమా అని చెప్పేసి ఎవరు ఒక ఫైల్ కూడా మా దగ్గరికి రాదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఆ కార్మికులు ఎలా డిసైడ్ అవుతారు? అసలు ఇప్పుడు ఈ పర్సెంటేజ్ విషయం మీద మీరు ఏం చెప్తారు? మాట్లాడండి. కార్మికుడికి డైలీ లేబర్కి పెంచడంలో ఏ తప్పు లేదు. మళ్ళా చెప్తున్నాను, కార్మికులకి పెంచడంలో ఏ తప్పు లేదు. అది వయా మీడియా. ఇప్పుడు ఒక కోఆర్డినేషన్ కంపెనీ ఉంటుంది, 30, 20, 10, 5 అనేది అది కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సిన పనులు. ఈ 3 నెలల నుంచి నాయకులు ఏం చేశారు అనేది నాయకులకు తెలియాలి. ప్రశ్నించాల్సిన కార్మికులు ఎవరిని? నాయకుల్ని. మేమందరం ఎవరు ప్రశ్నిస్తున్నాం? చిన్న సినిమా నిర్మాతలు అందరూ ప్రశ్నిస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా నాయకుడినైనా. మాకు కూడా ఇంటిమేషన్ లేదు కాబట్టి మేము నాయకులను అడుగుతున్నాం. ఇక్కడ చిన్న సినిమా లెటర్ వచ్చిందా రాలేదు? 3 సంవత్సరాల క్రితం లెటర్ ఇచ్చారు కదా. ఆ లెటర్కి ఎన్ని గొడవలు జరిగాయో, ఎన్ని షూటింగ్లు ఆపేశారో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. నేను దానికోసం డిస్కషన్కి వెళ్ళట్లా. చిన్నోళ్ళు నిన్నంతా కలిపి వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు బడ్డనికి వేయకండి, ఇప్పుడున్న బడ్డనే సినిమా తీయలేకపోతున్నాం, మళ్ళీ వేయకండి. మాకు పాత 25% ఇస్తానన్నారు కదా, ఆ 25 వద్దు, మీరు ఏదైతే ఉందో యాజ్ డేస్ ఇప్పుడు రేటు ఉందో ఆ రేటు మాకు చేయండి. పెద్ద సినిమాలు మీరు పెంచుకుంటే పెంచుకోండి, పెంచకుండా లేదు వాళ్ళు తీర్మానం చేశారు. ఇది చిన్న సినిమా నిర్మాత తీర్మానం, తప్పలేదు. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. పెద్ద సినిమా నిర్మాతలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఒక 8 మంది 10 మంది గిల్ట్ నుంచి మాట్లాడి ఛాంబర్కి కాకుండా అటు ఇటు మాట్లాడుకొని ఒకళ్ళు కోర్టుకి వెళ్తారు, ఒకరు వచ్చి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తారు, ఒకరు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయినా, కోర్టు అయినా, లేబర్ కమిషనర్ గారు అయినా కార్మికుడికి డబ్బు ఇవ్వద్దు, ఎగ్గొట్టండి అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, కార్మికుల కష్టాన్ని చూసి మనం వేజెస్ పెంచాల్సిన బాధ్యత మనకు ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం కాలయాపన చేసినందుకు వాళ్ళు షూటింగ్ బంద్ చేయడం వాళ్ళు చేశారు. షూటింగ్ బంద్ చేయకుండా మనం ఎప్పుడైతే 3 సంవత్సరాలు చెప్పి అగ్రిమెంట్ ఇచ్చామో, ఈ 3 నెలలు ఎప్పుడైతే కాలయాపన జరిగిందో ఒక పెద్ద మనిషిని మనం ఎదుర్కోవాలి. పెద్ద మనిషిని మీరు చదువు చేయగలరు. లాస్ట్ మినిట్లో వెళ్ళారు. ఓకే, ఆయన కూడా వాళ్ళు సాయంకాలం దాకా టైం ఇచ్చారు. ఆయన రేపు డెసిషన్ తీసుకుంటూ చూద్దాం. అయితే ఏమిటంటే ఈలోగా విశ్వప్రసాద్ గారు నిన్న ఒక కొలుక్కు వస్తుందంటే విశ్వప్రసాద్ గారు కోర్టుకి వెళ్ళారు. ఆయన తప్పులేదు, ఆయన రైట్. ఆయన ఏమైనా వెళ్ళారు కోర్టుకి? నా సినిమాలు, ఆయన మొత్తం ఎంటైర్ అందరి మీద, నా సినిమాలు రోజుకి నాకు ఇంత ₹1 నష్టం వస్తుంది, నా సినిమాలు పలానా వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు నా షూటింగ్లు ఆపేశారు, ఆపడం వల్ల నేను రోజుకి కొన్ని కోట్లు నష్టపోతున్నాను, నా షూటింగ్లు జరిపించవలసిందిగా కోరుతున్నాను, అదే సరే ఇమ్మని అడిగారు. ఇప్పుడు వీళ్ళు అంటే అనాభిషేక వీళ్ళేం చెప్తారు, కోర్టు వారు నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఓకే, కోర్టుకి వెళ్ళారు కాబట్టి కోర్టు డిసైడ్ అయ్యిన దాకా మేము కూడా అంటే కొంతమంది ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు, కొంతమంది ఏమంటే ఓకే మేము కూడా విశ్వప్రసాద్ గారి సినిమాలు చెయ్యం, ఎవరిష్టం వచ్చినా వాళ్ళు చేసుకోమనండి. కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటే ఆఫ్ ది రికార్డ్. కొంతమంది అప్పటి వరకు షూటింగ్ చేయం, అది 10 సంవత్సరాలు పడుతుంది. షూట్ ఈస్ 10 years పడుతుంది, 5 years పడుతుంది. నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ మాటలు కూడా ఏమిస్తారు, ఇంటర్వ్యూ మాటలు ఏమిస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కూర్చొని అంటే. కానీ చర్చలు జరుగుతున్న టైంలో ఆయనే ఫస్ట్ బయట నుంచి తీసుకొచ్చి షూటింగ్ చేయించుకుంటామని మాట్లాడారు. నోటీసులు ఇవ్వడం ఇదంతా అవగాహన రాయిస్. ఇప్పుడు మనకంటూ ఒక ఛాంబర్ ఉంది, మనకంటూ ఒక కౌన్సిల్ ఉంది. కౌన్సిల్లోని కొంతమంది ఎన్నుకున్నప్పుడు మనం దానికి బద్దులై ఉండాలి. ప్రశ్నించాల్సిన బాధ్యత ఛాంబర్లో మనం ప్రశ్నించాలి. కోర్టుకి వెళ్ళే సమయం ఉంటే ఛాంబర్ వెళ్తుంది, కోర్టుకి వెళ్ళే సమయం ఉంటే ఫెడరేషన్ వెళ్తుంది, కోర్టుకి వెళ్ళే సమయం ఉంటే కౌన్సిల్ వెళ్తుంది. ఇండివిజువాలిటీస్ కోర్టుకి వెళ్ళకూడదు, అంటే వెళ్ళకూడదు అని మనం అంటున్నాం. ఒక ఇండివిజువల్గా ఆయనకి వెళ్ళే రైట్ ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయన సినిమా, ఆయన నొప్పి, ఆయన బాధ ఆయనకు ఉంది కాబట్టి
ఇప్పుడు కార్మికుడికి మనం ఏమని అడుగుతున్నాం, నువ్వు నష్టం వస్తుంది అంటున్నావు, వాళ్ళు ఇప్పుడు షూటింగ్ ఏమంటున్నారు, మీ షూటింగ్ ఎవరైనా వస్తే చేసుకోండి అంటున్నారు. వాళ్ళు బొంబాయిలో కానీ ఎక్కడా కూడా చేయట్లేదు షూటింగ్స్. షూటింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి, అది వాళ్ళు అడిగారు. కానీ కోర్టు వారు ఏం నిర్ణయం ఇస్తారో చూడాలి. కానీ ఏది ఏమైనా కార్మికుడు ఆకలితో బాధపడుతున్నాడు. ఇక్కడ చిన్న సినిమా నిర్మాత షూటింగ్లు ఆగిపోయి ఉన్నాయి, కొంతమంది షూటింగులు చేసుకుంటున్నారు బడాబాబు. ఇది ఒక ట్రాజడీ నడుస్తుంది. ఆకలితో అలమటించిపోయిన కార్మికుడు అక్కడే ఉన్నాడు. చిన్న సినిమా నిర్మాత షూటింగ్లు బాధపడుతూ అప్పులు పెరిగిపోతూ ఆయన బాధతో ఉన్నాడు. మధ్యన ఎవరైతే ఉన్నారో షూటింగ్లు చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఏంటి? అంటే షూటింగ్స్ జరుగుతుంది, దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, తెలిసే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఆ కార్మికులు ఎవరైతే షూటింగ్కి వెళ్ళట్లేదో వాళ్ళందరూ యూనియన్ నాయకులు అడగాలి. చిన్న సినిమా నిర్మాతలు ఎప్పుడైతే మీరు బయట సినిమాలు అవుతున్నాయో, ఇప్పుడు మేము నిన్న ప్రజలు పెట్టబట్టి ఆల్ షూటింగ్స్ బంద్ అన్నారు. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీకు అందరికీ అనౌన్స్ చేశారు. 24 క్రాఫ్ట్స్లో ఆల్ షూటింగ్స్ మేము షూటింగ్ ఎవరు చేయకూడదు అని ఆదేశాలు జారీ చేశారు ఛాంబర్. అది మా ప్రెజర్, అంటే చిన్న సినిమా నిర్మాతల ప్రెజర్ మాకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కడుపు నింపుకొని కొంతమంది ఆకలితో ఉంటే మేము కోరుకుంటాం అంటే పెద్దలు షూటింగ్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, మాది లేదా, అందుకే మమ్మల్ని తోసేస్తారా అంటే ఛాంబర్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కార్మికులు కూడా మీరు ఫెడరేషన్ మీద ప్రెజర్ పెట్టాలి. ఎందుకంటే ఒక బంద్ చేసేటప్పుడు అందరికీ ఒకలాగే న్యాయం ఉండాలి, ఒక్కొక్క న్యాయం. ఇది బంద్ అనేది ఫస్ట్ బంద్ అనేది 100% ఆశాస్పదం. ఇది బంద్ చేసే అవకాశమే లేదు. ఇది రోజుకి షూటింగ్ చేసుకుంటూ కూడా చర్చలు నడపచ్చు. కనుక దయచేసి 2 వర్గాలు దిగొచ్చి షూటింగ్ స్టార్ట్ చేసి పెద్దలు చిరంజీవి గారి దగ్గర కూర్చొని చేసుకుంటే బాగుంటుందేమో అనేది నా సూచన. కానీ అంటే మీ వైపు నుంచి నన్ను మీరు చాలా క్లియర్గా చెప్పేశారు, కానీ ఇంకెవరు చెప్పాలి, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నారు? నిన్న దిల్ రాజు గారిని కలుస్తారు అని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు అన్నారు. దిల్ రాజు గారిని నడిచి కలిసిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసిన, లేబర్ కమిషనర్ కలిసిన, ఫైనల్ ఓనర్ ఆఫ్ ది నిర్మాత. ఓనర్ షూటింగ్ చేస్తేనే కదా లేబర్ వచ్చేది. ఓనరే షూటింగ్ చేయనంటే లేబర్ ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఆదేశాలు జారీ చేయలేదు కదా, మీరు షూటింగ్ చేయి, నువ్వెంత ఇవ్వు అని ఆదేశాలు ఎవరు జారీ చేయలేదు. ఎందుకంటే ప్రాపర్టీ నాది, ఆ కష్టం నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. అలాగని దానికంటే స్కేల్స్ ఉన్నాయి, ఆ స్కేల్స్ ప్రకారం కొన్నాటికి వర్తిస్తే ఇక్కడ వర్తించదు. అంటే మీరు నిన్న చిన్న నిర్మాతలు అని చెప్పేసి కొంతమంది భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు, ఏం జరిగింది ఏంటి అనేది, మీరు ఏం చేయగలరు ఏంటి అనేది క్లియర్గా చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకా పెద్ద నిర్మాతలు అంటున్నారు, ఇంకా అంటే వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చి అంత క్లియర్ గా ఒక సమావేశం అయిన తర్వాత మాట్లాడి చెప్పట్లేదు? కొన్ని ఇంటర్నల్ గా జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, అది ఏం తెలుదో చూడాలా. మీకు పెద్ద నిర్మాతల చిన్న నిర్మాతలు అల్టిమేట్ ఒక 13 డైలీ లేబర్స్ ఉన్నారు, వాళ్ళకి కంపల్సరీ మనం పెంచవలసిన బాధ్యత. ఎందుకంటే టికెట్ రేట్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, పాన్ ఇండియా అంటున్నాం, స్కిల్ అంటున్నాం. స్కిల్ లేకుండానే ఈ తెలుగు రాష్ట్రాల్లో స్కిల్ లేకుండానే అన్నం వచ్చిందా? స్కిల్ లేకుండానే భక్తి రామదాస్ వచ్చిందా? స్కిల్ లేకుండానే బాహుబలి వచ్చిందా? స్కిల్ లేకుండానే సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం కించపరచొద్దు, మన కార్మికుని మనం కించపరచొద్దు. స్కిల్ అనేది నిన్నకాక మొన్న వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ స్కిల్ కోసం ఎంత ఫైట్ చేసామో అందరికీ తెలుసు. కనుక మన వాళ్ళు మనం కించపరిచి మాట్లాడద్దు. దయచేసి నేను విశ్వప్రసాద్ గారిని కానీ, నేను బన్నీ వాసు గారిని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్కిల్ కోసం మనం కించపరిచి మాట్లాడకూడదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల కోసం ప్రపంచం చూసింది, ప్రపంచం ఆస్కార్కి వెళ్ళింది, అంటే అది స్కిల్ లేకుండా వచ్చిందండి. అది మనం మాట్లాడటానికి కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు నేనేమంటున్నానంటే 13 క్రాప్స్కి మనం 30% పెంచుతామా, ఎంత పెంచుతామంటే కూర్చొని మాట్లాడి చెయ్యాలి. కానీ కాలయాపన చేసి ఈరోజు చిరిగి గాలివని అయ్యేదాకా అవ్వకూడదు అని నా ఉద్దేశం. షూటింగ్ వాటికి 4-5 రోజులు వచ్చింది, ఇంకా వెయిటింగ్ చేయడం కరెక్ట్ కాదు. సండే లోపల కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు, సండే లోపల అయిపోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారే ఈ సమస్యను పరిష్కరిస్తారు, ఆయన డెసిషన్ తోనే ఎండ్ గార్డ్ పడుతుంది అనుకోవచ్చు. 100% ఆయన్ని ఇవాళ నేను కూడా టైం పెట్టానండి. ఆయనకి వచ్చి 5 గంటల టైం ఇస్తే మా చిన్న సినిమా నిర్మాతలు అందరూ కలుస్తూ అన్నారు. అందరం కలిపి వెళ్ళి దాము గారు, ప్రసన్న గారు, ప్రెసిడెంట్ భర్త గారు, ఈ చిన్న సినిమా నిర్మాతల కష్టాలను కూడా చిరంజీవి గారికి ఒకసారి వివరించి ఆయన టైం అడిగాము. ఆయన టైం ఇస్తే కొంచెం వెళ్ళి ఇవాళ రేపు ఆయన మా కష్టాలు కూడా మా బాధలను కూడా ఆయనకు వివరించి చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని నిర్ణయం ఆయనకు వదులుదాం అనేది
మేము అనుకుని టైం అడిగాం. అన్నయ్య గారు ఎప్పుడైనా టైం ఇస్తే ఇంకా నా మెసేజ్ రాలేదు, మేము టైం ఇస్తే కంపల్సరీ మేము వెళ్తాం. అంటే ఇంకా చిరంజీవి గారు చెప్పింది ఫైనల్ అవుతుందా? మళ్ళీ గిల్డ్ అంటూ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మరి అయినా మేమైనా ఫెడరేషన్ అయినా ఆయన పెద్ద అయినా 10 మంది కోసం ఆలోచించి చేస్తారు నిర్ణయం. దాసనాథ్ గారి తర్వాత ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఆయన మాటకి అందరూ కట్టుబడి ఉంటారు, అందరూ వింటారు. ఇంతకుముందు విన్నారు, ఆయన చేశాడు, ఇండస్ట్రీ కోసమే సేవ చేశాడు, చేస్తాడు కూడా. కనుక ఆయన మాట ఎవరు వ్యతిరేకించారని నేను అనుకుంటున్నాను. అంటే మొన్న బాలయ్య గారిని కూడా కలవడం జరిగింది. ఇంకా ఇండస్ట్రీలో ఇంకెవరు సజెషన్స్ బాలయ్య గారిని కలిసి మళ్ళీ కలుస్తాము. బాలయ్య గారు ఎప్పుడు కూడా ఏంటంటే షూటింగ్లు అన్నీ జరగాలి, కార్మికులు బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పారు బాలయ్య గారు. బాలయ్య గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఆయన షూటింగ్ ఆయన పని కొన్ని అంటే చెప్తాడు, చూసిస్తాడు ప్రసన్న గారికి వాళ్ళందరూ మనకు చేసి, ఎందుకంటే ఇది లేట్ కానీ కూడా చేయండి అని చెప్తాడు. ఓకే, రైట్. సో మొత్తానికి ఈ సండే వరకు అయితే ఈ సమస్య పరిష్కారం దొరికే ఛాన్స్ అయితే అంటే అవ్వాల్సిందే. ఇప్పుడు నోటీసులు రావడం వల్ల కార్మికులు ఏదో సండే మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ నిర్ణయం ఏంటో చూడాలా. ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతం అండి. నోటీస్ ఇచ్చింది విశ్వప్రసాద్ గారు, నోటీస్ తీసుకుంది ఫెడరేషన్ వాళ్ళు. కార్మికుడికి ఛాంబర్కి ఈ ఇష్యూకి సంబంధం లేదు. ఆయన పర్సనల్ గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి దానికి సంబంధం లేదు. వీరు ముగ్గురు ఇండివిజువల్ గా ఎదుర్కోవాలి, ఆయన సినిమాలకు ఆయన ఎదుర్కోవాలి. నిర్ణయం వాళ్ళ మీద ఆధారపడ్డది. ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ చెప్పి కానీ ఆగి కానీ తలుపు కానీ వెళ్ళలేదు. ఆయన ఇండివిజువాలిటీ డబ్బు నష్టం వచ్చిందని వెళ్ళాడు. ఆయన రైట్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు. వాళ్ళు ఏం ఫైట్ చేసుకోవాలి, ఇండివిజువల్గా ఫైట్ చేసుకోవాలి. ఈ సమ్మెకి సంబంధం ఉండదు. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.